వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానిలో మరో ప్రతిష్టాత్మక సంస్థ రాబోతా ఉంది. సంస్థ అనడం కన్నా కూడా న్యాయస్థానానికి సంబంధించిన బెంచ్, ట్రిబ్యునల్, క్యాట్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. ఐఏఎస్, ఐపీఎస్ ఎవరైతే సివిల్ సర్వెంట్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ అయిన పదవి విరమణ చేసిన వారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసి పెన్షన్ ఇష్యూస్ ఉన్నవారు, ఇలా లక్షలాది మంది కేసుల పరిష్కారానికి ఢిల్లీ వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికే విజయవాడలో ఒక సర్క్యూట్ బెంచ్ ఓపెన్ చేశారు. కొద్ది రోజుల్లోనే 50 రోజుల్లోనే 1400 కేసులు పైగా పరిష్కరించారు. శాశ్వత భవన నిర్మాణం కోసం అమరావతి రాజధానిలో క్యాట్ భూ సమీకరణ కోసం సిఆర్డీఐని ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకి తక్కువ ధరకి సిఆర్డీఐ భూములు కేటాయిస్తుంది. ఇప్పటికే బ్యాంకులకి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకి, అనేక సంస్థలకి ముఖ్యంగా E3 రోడ్డు పక్కనే కీలక ప్రాంతాల్లో భూమి కేటాయించింది. రాబోయే కొద్ది రోజుల్లో క్యాట్ బెంచ్ ఏర్పాటుకు అవసరమైన శాశ్వత భవన నిర్మాణానికి అమరావతి రాజధానిలో కీలక ప్రాంతంలో కోర్ ఏరియాలో భూమిని కేటాయించబోతా ఉన్నారు. అంటే దాదాపుగా ఈ ట్రిబ్యునల్ ఒక కోర్టు బెంచ్ లాంటిది. ప్రతి కేసుకి ఢిల్లీ వెళ్లే పని లేకుండా ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఐఆర్ఎస్ కానీ, ఇతర కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు, రిటైర్డ్ అయిన వారు, వీళ్ళంతా దాదాపు వేలాది లక్షలాది మంది ఉంటారు. వీళ్ళందరికీ కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించే కాకుండా ఇటు దక్షిణాది రాష్ట్రాలందరికీ సేవలు అందించే విధంగా అమరావతి రాజధానిలో ట్రిబ్యునల్ ఏర్పాటు కాబోతా ఉంది. రాబోయే 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించి సిఆర్డీఏ, రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాంతంలో భూమి కేటాయించబోతా ఉన్నారు అనే దానికి సంబంధించి ఒక నిర్ణయం వెలువడబోతా ఉంది. నిర్ణయం వెలువడిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.